ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. కానీ ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ జీవితాలను తలకిందులు చేసేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 163 మంది పసివాళ్లు క్షణక్షణం భయంగా బతకాల్సి వచ్చింది. చెయ్యని తప్పుకు 13 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ పిల్లలు ఏమయ్యారో, ఎలా ఉన్నారో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇక వాళ్ళ టీచర్లపై ఏకంగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. పోలీసుల ఓవర్ యాక్షన్ బెడిసి కొట్టడంతో హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఏప్రిల్ 11న పాట్నా పూర్ణా ఎక్స్ప్రెస్ మధ్యప్రదేశ్లోని కట్నీ రైల్వే స్టేషన్లో ఆగింది. ఈ రైల్లో బీహార్ నుంచి మహారాష్ట్రకు 163 మంది ముస్లిం పిల్లలు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ వయసు 5 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ పిల్లల్ని అక్రమంగా తరలిస్తున్నారని, వాళ్లను బాలకార్మికులుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ రైల్వే పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రైల్వే పోలీస్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, బాలల సంక్షేమ కమిటీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ 163 మంది పిల్లల్ని, వాళ్లతో పాటు వెళ్తున్న 8 మంది ఉపాధ్యాయుల్ని రైలు నుంచి కిందకు దించారు. ఆ తర్వాత ఆ పిల్లల్ని ఏప్రిల్ 22 వరకు ఓ బాలల సంరక్షణ కేంద్రంలో నిర్బంధించారు. ఆ 8 మంది టీచర్లపై మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత అది తప్పుడు సమాచారం అని తేలడంతో పోలీసులు తెల్లమొహం వేశారు. పోలీసుల హైడ్రామా పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ ను పరేషాన్ చేసింది. ఆ పిల్లల్ని మతపరమైన విద్య కోసం మదర్సాలో చేర్చడానికి బీహార్లోని అరారియా నుంచి మహారాష్ట్రలోని లాటూర్లో ఉన్న మదర్సాకు తీసుకెళ్తున్నారని నిర్ధారణ అయింది. టీచర్ల మీద పెట్టిన మానవ అక్రమ రవాణా ఆరోపణల్ని వెనక్కు తీసుకున్నారు. ఎవరో ముఖం తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్తే మానవ అక్రమ రవాణా కేసును పోలీసులు తమపై నమోదు చేయడమేంటి? ఎవరో అజ్ఞాత వ్యక్తి చెప్తే గుడ్డిగా నమ్మేస్తారా? ముందస్తుగా ఎలాంటి విచారణ జరపకుండా కేసులు నమోదు చేస్తారా అంటూ ముస్లిం సంఘాల నుంచి అటు కాంగ్రెస్ దాకా అందరూ పోలీసులపై మండిపడుతున్నారు. वो आज बहुत सारे सवाल खड़े करता है मध्य प्रदेश के प्रशासन पे, पुलिस प्रशासन पे और खास तौर पे चाइल्ड वेलफेयर कमीशन पे, CWC के उन अधिकारियों पे जिन्होंने एक झूठी शिकायत को की जांच के नाम पे बच्चों को 13 दिन तक डिटेन करके रखा. घटनలో పోలీసుల అత్యుత్సాహాన్ని, వాళ్ళు చేసిన హైడ్రామాను తబ్లీగీ జమాత్ ప్రశ్నిస్తూ దీనిపై కోర్టుకు వెళ్తామన్నారు. उसके 3 बच्चे हैं, जिसके 3 बच्चे साथ में हो, पिता साथ में हो, उसको चाइल्ड ट्रैफिकिंग में आप कैसे डिटेन कर सकते? तो इसके ये हम बहुत असंतुष्ट हैं इस कार्रवाई से. हालांकि पुलिस का रवैया सहयोगात्मक है और दे आर वेरी सॉफ्ट टू अस. पुलिस कोई कायमी करती है तो हमारे वकील हैं वो पिटीशन में जाएंगे, हाई कोर्ट में जाएंगे. వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నామన్నారు రైల్వే డీఎస్పీ. बाल कल्याण समिति जिला कटनी के सदस्य दुर्गेश मरैया जी के लिखित रिपोर्ट पर से ट्रेन पटना पूर्व एक्सप्रेस से अलग अलग कोचों में घेर कर बैठाकर 163 नाबालिग बच्चों को ट्रेन में अवैध रूप से काम कराने के उद्देश्य से, मजबूरी कराने के उद्देश्य से लातूर महाराष्ट्र की तरफ ले जा रहे थे. उन बच्चों को RPF की मदद से उन्होंने रेस्क्यू करके उतारा. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.